వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ రాచరిక పాలన నడిపిస్తుంది. మంత్రి జూపల్లి పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ ఇందిరా చౌక్లో ధర్నా నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దేశ పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రిని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పాల్గొని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశ పార్లమెంటులో ఎంపీలకే భద్రత లేకుంటే సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. సంఘటనను ప్రశ్నించిన పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.